సార్ కన్ఫర్మ్ చేయండి, ఆడియో క్లియర్ ఉందా? శ్రీజని, సుష్మా, తేజశ్రీ, నాగరాజు. ఎస్. సో గైస్, ఇంతవరకు ఏమేమి డిస్కస్ చేసాం మనము ఒకసారి స్పీడ్గా రివైజ్ చేద్దాం. ఇంతవరకు ఏమేమి డిస్కస్ చేసాం అన్నది. సో ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం? కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇది, వేరియబుల్ కాస్ట్ అంటే ఇది అని డిస్కస్ చేసాం. ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా కాన్స్టాంట్గా పే చేసే కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. సో ఫిక్స్డ్ కాస్ట్లో మరియు ఫిక్స్డ్ కాస్ట్ని పర్ యూనిట్ ఏమవుతుందో చెక్ చేసాం, ఇన్ టోటల్ ఏమవుతుందో చెక్ చేసాం. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్లో కూడా పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుందని చెక్ చేసాం. ఫిక్స్డ్ కాస్ట్ మామూలుగా ఈ 4 ఐటమ్స్లో 2 ఐటమ్స్ కాన్స్టాంట్గా ఉంటాయి, 2 ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాన్స్టాంట్గా ఉన్నది ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ కాన్స్టాంట్. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా ఆల్వేస్ కాన్స్టాంట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టాంట్గా ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కూడా ఆల్వేస్ కాన్స్టాంట్గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ రిలేషన్షిప్, డైరెక్ట్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కూడా చేంజ్ అవుతుంది. కానీ ఎలా చేంజ్ అవుతుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇన్వర్స్ ప్రపోర్షన్. వీటన్నింటికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం ఆల్రెడీ, మనం టేబుల్లో కూడా డిస్కస్ చేసాం కదా. 10,000 యూనిట్స్, 25,000 యూనిట్స్, 50,000 యూనిట్స్ అన్నీ కూడా. ఇది నార్మల్గా ఫస్ట్ నేర్చుకున్నాం. దీని తర్వాత ఏం డిస్కస్ చేసుకున్నాం? మెయిన్గా నిన్నటి క్లాస్లో అయితే కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రెవెన్యూ డ్రైవర్ అంటే ఏంటి, రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి, యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్స్ ది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ని ఎఫెక్ట్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ కాస్ట్ డ్రైవర్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఇంకర్ అవుతున్న కాస్ట్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అవుతున్నాము, ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకర్ అవుతున్నాం, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి ఇంకర్ అవుతున్నాం. సో పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ని, ఆ సర్వీసెస్ని కాస్ట్ ఆబ్జెక్ట్ అంటాం. తర్వాత రెవెన్యూ డ్రైవర్. కాస్ట్ ఎఫెక్ట్ చేసేది కాస్ట్ డ్రైవర్ అయితే రెవెన్యూని ఎఫెక్ట్ చేసే ఏదైనా సరే రెవెన్యూ డ్రైవర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసాం. సో రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్ రెండింటికి డిఫరెన్స్ కూడా నిన్న ఎస్టర్డే క్లాస్లో చూసాం. సేమ్ ఎగ్జాంపుల్ ఇదే. రిలవెంట్ రేంజ్ అంటే మనం మ్యాక్సిమం ఎంతవరకు మనం యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలం అనేది రిలవెంట్ రేంజ్. వన్స్ ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయిందా ఈ కాస్ట్ బిహేవియర్లో ఉన్న రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో
సో విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, ఇవి సేమ్ ఉంటాయి, తర్వాత చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మరి యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటి? డే టు డే లైఫ్లో మనం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నది యాక్టివిటీ లెవెల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్నాను, ఫస్ట్ డే మంత్లో ఓన్లీ 700 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. సో ఇఫ్ 1000 ఈజ్ రిలవెంట్ రేంజ్, దెన్ 700 ఈజ్ యాక్టివిటీ లెవెల్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈరోజు ఇంకాస్త అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూద్దాం. కాస్ట్ బిహేవియర్ ఆల్రెడీ చూసిందే మనము. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, అన్నీ కూడా చూస్తాం. సో కాస్ట్ని ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్గా డివైడ్ చేస్తాం. వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ ఓవర్ హెడ్స్, సేల్స్ కమిషన్, షిప్పింగ్ కాస్ట్, రాయల్టీస్. ఏంటి ఇవన్నీ అంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని కనుక ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని చూస్తే అల్టిమేట్గా ఈ కాస్ట్లు అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ మెటీరియల్ కావాలి, కాబట్టి డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ మంది లేబర్స్ కావాలి, కాబట్టి డైరెక్ట్ లేబర్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే వేరియబుల్ ఓవర్ హెడ్, సేల్స్ కమిషన్, అలా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ కాస్ట్లు అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ మెన్షన్ చేసిన కాస్ట్లు అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అదే ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్నైనా ఇంక్రీజ్ చేయండి, బట్ మీరు చార్జ్ చేసే అమౌంట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. లైక్ డిప్రిషియేషన్, రెంట్, ఇన్సూరెన్స్ పేమెంట్, శాలరీస్, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నది సంబంధం లేదు, వాటికి కాన్స్టెంట్గా ఫిక్స్డ్ అమౌంట్స్ పే చేయాల్సిందే వీటన్నిటి మీద. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాస్ట్కి ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్. సో సేమ్ మన నిన్న చూసిన టేబుల్ ఇది. గ్రాఫ్స్ చూద్దాం ఇప్పుడు. నార్మల్గా వీటిని బేస్ చేసుకుని గ్రాఫ్స్ చూద్దాం. నార్మల్గా మనకి ఎగ్జామ్లో ఏం గ్రాఫ్స్ అడగరు, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అంతే. నార్మల్గా చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏది? 50,000, 50,000, 50,000, 25,000, 25,000, 25,000. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే, ఎంత డిక్రీజ్ చేసినా సరే, ఎక్స్ యాక్సిస్లో నంబర్ ఆఫ్ యూనిట్స్, వై యాక్సిస్లో ఫిక్స్డ్ కాస్ట్. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసినా సరే ఫిక్స్డ్ కాస్ట్ అనేది కాన్స్టాంట్గానే ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్లో ఎలాంటి చేంజ్ రాదు. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎలాంటి చేంజ్ రాదు. మీరు రియాలిటీలో గ్రాఫ్స్ పెట్టుకుని నిజంగా డ్రా చేస్తే సేమ్ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ అన్ని ఫిల్ఫిల్ చేసి గ్రాఫ్ డ్రా చేస్తే మీరు సేమ్ డయాగ్రామ్స్ వస్తాయి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే ప్రతిసారి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే ప్రతిసారి పర్ యూనిట్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఎలా చేంజ్ అవుతుంది? డిక్రీజింగ్ ప్రపోర్షన్, నథింగ్ బట్ ఇన్వర్స్ ప్రపోర్షన్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి లెఫ్ట్ టు రైట్ స్లోప్ డౌన్వర్డ్ వచ్చింది. ఇలా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది. మీరు ఎన్ని యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయండి, ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది. అదే టోటల్ కాస్ట్ అయితే మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదంతా ఓవరాల్ డయాగ్రామ్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ హారిజంటల్గా ఉన్నది, ఇది వై యాక్సిస్, ఇది ఫిక్స్డ్ కాస్ట్ లైన్, ఇది టోటల్ కాస్ట్ లైన్. వెయిట్, ఇది టోటల్ కాస్ట్ లైన్. లేదా ఇక్కడ వరకు ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. దాని తర్వాత నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడున్న గ్రాఫే ఇది ఇక్కడ. సో దిస్ ఇస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్, దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. రెండు యాడ్ చేస్తే టోటల్ కాస్ట్, అందుకని టోటల్ కాస్ట్ గ్రాఫ్ అన్నారు. ఫస్ట్ ఒకసారి గ్రాఫ్స్ ఒక్కటే రివైజ్ చేయండి ఒకసారి. అఫ్కోర్స్ మనకి ఎగ్జామ్లో గ్రాఫ్స్ ఏమైనా ఎక్కడ అడగడు, డోంట్ వరీ. బట్ కొన్నిసార్లు గ్రాఫ్ ఇచ్చి మనల్ని అనలైజ్ చేయమని వచ్చాము, అందుకని ఒకసారి అనలైజ్ చేయండి. నథింగ్ బట్ జస్ట్ ఆ గ్రాఫ్స్ ఇచ్చి ఇది ఈ లైన్ పర్టికులర్గా ఏ వాల్యూకి సంబంధించింది, వేరియబుల్ కాస్టా, ఫిక్స్డ్ కాస్టా, టోటల్ కాస్టా, ఇది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా, ఇలా అడగొచ్చు అనమాట. కాబట్టి జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి 5 గ్రాఫ్స్.
గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. మీకు మోస్ట్లీ మండే నుంచి హవర్స్ పెరుగుతాయి. మరి ఈరోజు రేపు నాది ఒకటే ఉంటుంది. మండే నుంచి ఇంకా అదర్ ఫ్యాకల్టీస్ కూడా జాయిన్ అవుతారు. సో హవర్స్ పెరుగుతాయి. జస్ట్ ఒకసారి వేస్ట్ గ్రాఫ్స్ ఒక్కటే. Just 1 minute. సో మరి సేమ్ గ్రాఫ్ మీకు గ్రాఫ్ వేసుకోవడానికి సేమ్ డిజిట్స్ ఇచ్చాము. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇది చూడండి. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఎగ్జాంపుల్ రెంట్. మనం నిన్న డిస్కస్ అయిన ఎగ్జాంపుల్లో రిలవెంట్ రేంజ్ అనేది 1000 యూనిట్స్ నుంచి 2000 యూనిట్స్కి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, అంటే 1000 ఉన్నది ఎక్స్ట్రా 1000 రూపీస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, 1000 యూనిట్స్ ఉన్నది ఎక్స్ట్రా 1000 యూనిట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, నథింగ్ బట్ రిలవెంట్ రేంజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. నాకు 20,000 అయింది. సో ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్సో ఇంక్రీజెస్. If relevant range increases, then fixed cost also increases. In short time period, higher percent of cost is viewed as fixed. In long time period, higher percentage of cost is viewed as variable. ఏంటి దీని మీనింగ్ చూద్దాం. Let's say 2020 నేను జనవరి టు డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ 10,000 రెంట్ పే చేస్తున్నా. ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తున్నా. 2021 సేమ్ జనవరి టు డిసెంబర్ రెంట్ ఇంక్రీజ్ అయింది, 15,000 పే చేస్తున్నా. ఇప్పుడు రెంట్ ఇంక్రీజ్ అయింది, 15,000 పే చేస్తున్నా. 2022 సేమ్ జనవరి టు డిసెంబర్ మరీ రెంట్ ఇంక్రీజ్ అయింది, 17,000 పే చేస్తున్నా. 2023 సేమ్ జనవరి టు డిసెంబర్ రెంట్ 20,000 పే చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు ఓన్లీ 2020 డేటా మాత్రమే తీసుకోండి. ఓన్లీ 2020 డేటా మాత్రమే తీసుకోండి. జనవరి టు డిసెంబర్ 12 మంత్స్ ఉంది. 12 మంత్స్లో ఎవ్రీ మంత్ నేను 10,000 రెంట్ పే చేస్తున్నాను. 10,000 పర్ మంత్. ఎవ్రీ మంత్ 10,000 పే చేస్తున్నాను. అంటే మనం వితిన్ 1 ఇయర్ తీసుకున్నప్పుడు, ఓన్లీ 2020 మాత్రమే తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ కాన్స్టెంట్గా సేమ్ అమౌంట్ పే చేస్తున్నా. సో నేను ఎప్పుడైతే షార్ట్ పీరియడ్ తీసుకుంటున్నాను, షార్ట్ పీరియడ్ అంటే ఇక్కడ లెస్ దాన్ 1 ఇయర్, లాంగ్ పీరియడ్ అంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్. లెస్ దాన్ 1 ఇయర్ డేటా తీసుకున్నప్పుడు ప్రతి ఫిక్స్డ్ కాస్ట్ కూడా, నేను పే చేసిన ప్రతి అమౌంట్ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అయింది. బికాస్ 12 మంత్స్ 10,000 పే చేస్తాను కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో అది ఫస్ట్ పాయింట్లో చెప్తున్నాడు. In short time period, nothing but less than 12 months, higher percentage of cost is viewed as fixed cost. So ఇక్కడ మనం పే చేస్తున్న అమౌంట్ ఫిక్స్డ్ కాస్ట్ లాగే కనిపిస్తుంది. ఎవ్రీ మంత్ 10,000 కదా, ఫిక్స్డ్ కాస్ట్ లాగే కనిపిస్తుంది. బట్ ఇన్ లాంగ్ టర్మ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఎలా వస్తుంది అది? లాంగ్ టర్మ్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ 1 ఇయర్ తీసుకోవాలి. సో నేను 2021, 2022, 2023 డేటా తీసుకున్నాను. నార్మల్గా రెంట్ అన్నప్పుడు ఫిక్స్డ్గా పే చేయాలి. కానీ ఇక్కడ చూడండి, నేను మోర్ దాన్ 1 ఇయర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ 10,000, 10,000 అనేది 15 అయింది, 15 to 17, 17 to 20. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇవన్నీ కూడా సేమ్ ఉండాలి కదా, కానీ సేమ్ లేవు.
ఎప్పుడైతే ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆటోమేటిక్గా అది ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం, వేరియబుల్ కాస్ట్. సో మీరు ఓన్లీ సింగిల్గా 1 ఇయర్ది తీసుకుంటే, నథింగ్ బట్ షార్ట్ పీరియడ్ తీసుకుంటే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. బట్ ఎప్పుడైతే మీరు ఓన్లీ 1 ఇయర్ది కాకుండా మోర్ దాన్ 1 ఇయర్ డేటా తీసుకుంటారో ఏ కాస్ట్ అయినా సరే అది వేరియబుల్ కాస్ట్లా కన్వర్ట్ అయిపోతుంది. 10 to 15, 15 to 17, 17 to 20 వేరియబుల్ కాస్ట్ లాగా కన్వర్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఆ పాయింట్స్ ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇంకోసారి చదివిన 3 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంసీక్యూస్ కవి. ఒకసారి 3 పాయింట్స్ చదవండి. సో ఐ హోప్ క్లియర్ గైస్. కాస్ట్ క్లాసిఫికేషన్, కాస్ట్ని డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు మనం. సో మనం ఇంతవరకు నేర్చుకున్న ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనేది దాన్ని దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫై చేసామంటే ఇక్కడ నుంచి చూడండి, బై చేంజెస్ ఇన్ యాక్టివిటీ ఆర్ వాల్యూమ్. నథింగ్ బట్ ఇంతవరకు మనం నేర్చుకున్న ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, దీంతోపాటు సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా వస్తుంది, అది నేర్చుకుంటాం ఫర్దర్గా నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ మీకు తెలిసింది ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఒక కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అని, ఒక కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అని మనం దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తామంటే నంబర్ ఆఫ్ యూనిట్స్, నథింగ్ బట్ యాక్టివిటీ ఆర్ వాల్యూమ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ఆ కాస్ట్ ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా అని మనం డిసైడ్ అయ్యాం. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని ఆ కాస్ట్ ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా అని డిసైడ్ అయ్యాం. నథింగ్ బట్ కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ అకార్డింగ్ టు నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని అది ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా అని క్లాసిఫై చేయొచ్చు. సేమ్ అలాగే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని బేస్ చేసుకుని ఇంకా నంబర్ ఆఫ్ వేస్లో కాస్ట్ని క్లాసిఫై చేయొచ్చు. నేచర్ ఆర్ ఎలిమెంట్, అది ఇంకర్ అయ్యే నేచర్ని బట్టి, అది మెటీరియల్ కాస్టా, లేబర్ కాస్టా, ఎక్స్పెన్స్ అనేది కూడా మనము క్లాసిఫై చేయొచ్చు. ఇప్పుడు అన్నీ నేర్చుకుంటాం అన్నీ కూడా. బై ఫంక్షన్, దాని యొక్క ఫంక్షన్స్ని బట్టి అది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టా, ప్రోడక్ట్ కాస్టా, కమర్షియల్ కాస్టా నేర్చుకుంటాం. బై ట్రేజబిలిటీ, సో మనము ఆ కాస్ట్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలమా, చేయలేమా. ఒకవేళ ఐడెంటిఫై చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్, ఐడెంటిఫై చేయలేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. బై కంట్రోలబిలిటీ, కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్. మనం కంట్రోల్ చేయగలిగితే కంట్రోలబుల్ కాస్ట్, పర్టికులర్ కాస్ట్ని, కంట్రోల్ చేయలేకపోతే అన్కంట్రోలబుల్ కాస్ట్. సో ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం మనము. ఫస్ట్ ఆ నేమ్స్ చదవండి ఒకసారి. ఐ హోప్ అందరికి ఐడియా ఉంటాయి ఆ వర్డ్స్ అన్ని కూడా, బట్ ఒకసారి చదవండి. నేచర్ని బట్టి ఏ క్లాసిఫికేషన్ జరుగుతుంది, ఫంక్షన్ని బట్టి ఏ క్లాసిఫికేషన్ జరుగుతుంది, జస్ట్ ఒకసారి చదవండి అవి. ఇప్పుడు అన్నీ కూడా నేర్చుకుంటాం మనం, ప్రతి ఒక్క క్లాసిఫికేషన్ నేర్చుకుంటాం. ఇంక హర్ష రైట్, మీరు మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడ? ఎందుకు? ఎస్, అన్నీ వస్తాయి. మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్న కాస్ట్ అన్ని ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ జస్ట్ బేస్ క్లాసిఫికేషన్ చూద్దాం, దాని తర్వాత ఒక్కొక్కటి అన్నీ వస్తాయి. డోంట్ వరీ, ప్రతిదీ కవర్ అవుతాయి. ఇప్పుడు ప్రతి డిస్కస్ చేసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఎలాబొరేట్గా. ప్రతిదీ డిస్కస్ చేస్తాం. స్విచ్ చేసారా ఒకసారి టీవీ? ఆ టీవీ స్విచ్ చేసారా? కింద ఉంటుంది.
సో బై నార్మాలిటీ, నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్ అన్నీ కూడా విత్ డెఫినేషన్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం ఇప్పుడు. బై రిలేషన్షిప్ విత్ అకౌంటింగ్ పీరియడ్, అది క్యాపిటల్ కాస్టా రెవెన్యూ కాస్టా, నథింగ్ బట్ అకౌంటింగ్ పీరియడ్ని బేసిస్కొని కూడా మనం అది క్యాపిటల్ కాస్టా రెవెన్యూ కాస్టా అని డిరైవ్ చేయొచ్చు. బై టైంని బేసిస్కొని అది హిస్టారికల్ కాస్టా ప్రీ డిటర్మైన్డ్ కాస్టా ఐడెంటిఫై చేయొచ్చు. గైస్ డోంట్ వరీ, ఇవన్నీ కూడా ఇంకా మీరు నేర్చుకుంటారు ఇప్పుడు, ఆ వర్డ్స్ అన్నీ కూడా ప్రతిదానికి డెఫినేషన్స్ ఉంటాయి, నేర్చుకుంటారు. అకార్డింగ్ టు ప్లానింగ్, బడ్జెట్ కాస్టా స్టాండర్డ్ కాస్టా. బై అసోసియేషన్ విత్ ద ప్రోడక్ట్, అది ప్రోడక్ట్ కాస్టా పీరియడ్ కాస్టా. బై మేనేజరియల్ డిసిషన్ మేకింగ్ని బేస్కొని నంబర్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. మార్జినల్ కాస్ట్, అవుట్ ఆఫ్ ప్యాకెట్ కాస్ట్, డిఫరెన్షియల్ కాస్ట్, సంక్ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, రీప్లేస్మెంట్ కాస్ట్, ఇలా చాలా కాస్ట్లు వస్తాయి. ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్స్ నేర్చుకుంటాం ఇప్పుడు మనము. సో ఆ డెఫినేషన్ సంబంధించి అన్నీ ఇక్కడ ఉంటాయి. కాకపోతే నేను ఫస్ట్ డెఫినేషన్ డిస్కస్ చేయకుండా ఏం చేస్తానంటే, మీరు డెఫినేషన్స్ కంప్లీట్ అయితే పార్ట్ 2 ఒకటి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 2 కంప్లీట్ చేద్దాం, సో దట్ ఇంకా మీకు కవర్ అవ్వాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అప్పుడు మనం డెఫినేషన్స్ ఓపెన్ చేస్తే ఈజీగా అర్థమవుతాయి. సో ఫస్ట్ పార్ట్ 2 చదువుదాం ఒకసారి. పార్ట్ 2లో కాస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ రికవరీ. సో రికవరీని బేస్ చేసుకుని కూడా కాస్ట్ని క్లాసిఫై చేయొచ్చు అంట, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వేసుకుంటాం ఇప్పుడు. ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఏంటి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను 10 kgs రైస్ పర్చేస్ చేశాను. 10 kgs రైస్ పర్చేస్ చేశాను అట్ ది రేట్ ఆఫ్ 50 రూపీస్. నథింగ్ బట్ 10 kgs ఇంటూ 50, 500 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను. ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్, రీసేల్ చేయడానికి పర్చేస్ చేశాను. అవుట్ ఆఫ్ 10 kgs 6 kgs సేల్ చేశాను నేను. 6 kgs సోల్డ్ అట్ ది రేట్ ఆఫ్ 80 రూపీస్. నథింగ్ బట్ 6 ఇంటూ 80, 480 రూపీస్కి సేల్ చేశాను. 6 kgs సేల్ చేశాను. కానీ ఈ 6 kgs మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత, ఈచ్ కేజీ మీద 50 రూపీస్ ఓన్లీ. నథింగ్ బట్ 6 ఇంటూ 50 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను. 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. సో 180 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. 180 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. సో నేను 10 kgs పర్చేస్ చేశాను అట్ ద రేట్ ఆఫ్ 50 రూపీస్. అందులో 6 kgs సేల్ చేశాను. 4 kgs నా క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉన్నాయి. 4 kgs క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉన్నాయి. 6 kgs మాత్రమే సేల్ చేశాను. ఆ 6 kgs కూడా ఈచ్ కేజీ 80 రూపీస్కి సేల్ చేశాను. టోటల్ 480 రూపీస్ సేల్ చేశాను. బట్ నేను పర్చేస్ చేసిందేమో 300 రూపీస్కే ఆ 6 kgsని. అంటే 180 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో దేన్ని ఎక్స్పైర్ అంటాము, దేన్ని అన్ఎక్స్పైర్ అంటాము అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజింగ్ స్టాక్ ఉంది కదా 4 kgs, దాని వాల్యూ ఎంత ఉంటుంది, 4 ఇంటూ ఈచ్ వన్ 50 kgs కొన్నాం కదా. సో ఓవరాల్గా 200 రూపీస్ దీని వాల్యూ. అంటే 200 రూపీస్ ధర మనం దాని మీద 200 రూపీస్ ఎక్స్పెన్స్ మనం ఇంకర్ అయ్యాము. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇక్కడ, మీరు పర్చేస్ చేసిందేమో 10 kgs, అంటే స్టార్టింగ్లో 500 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యారు. మీరు 500 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యారు. అవుట్ ఆఫ్ 500 మీరు 6 kgs సేల్ చేసి 300 రూపీస్ని రికవర్ చేశారు. అవుట్ ఆఫ్ 500 6 kgsని సేల్ చేసి 300 రూపీస్ని రికవర్ చేశారు. అంటే ఇంకా ఎంత రికవర్ చేయాల్సి ఉంది, 200 రూపీస్ని రికవర్ చేయాల్సి ఉంది. నథింగ్ బట్ ఇది ఇంకా సేల్ అవ్వలేదు కాబట్టి రికవర్ అవ్వలేదు మీకు. ఈ యూనిట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ సేల్ అవుతాయి, రికవర్ కూడా అయిపోతాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇయర్ ఎండింగ్ రోజున రికవర్ అయితే అవ్వలేదు ఇవి. సో అవుట్ ఆఫ్ 10 kgs ఓన్లీ 6 kgs మాత్రమే మీరు రికవర్ చేశారు. 6 kgs మాత్రమే సేల్ చేశారు. 6 kgs మాత్రమే రికవర్ అయ్యింది మీకు. సో అవుట్ ఆఫ్ 500 300 రూపీస్ రికవర్ చేశారు. 200 రూపీస్ ఇంకా రికవర్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ చేస్తారు అది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ని డిఫైన్ చేయాలి. సో ఏదైనా ఒక కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అనాలి అంటే ఫస్ట్ మనం దాని మీద అమౌంట్ ఇంకర్ అయి ఉండాలి. మనం దాని మీద అమౌంట్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయి ఉండాలి. ఆ అమౌంట్ని రికవర్ కూడా చేసుకుని ఉండాలి. అమౌంట్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయి ఉండాలి, ఆ ఎక్స్పెన్స్ని రికవర్ కూడా చేసుకుని ఉండాలి. నథింగ్ బట్ 500లో 300 రూపీస్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాను, రికవర్ కూడా చేసుకున్నాను. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. కానీ 200 రూపీస్ ఇంకా రికవర్ చేసుకోలేదు, ఎందుకంటే సేల్ అవ్వలేదు కదా. సేల్ అయితే ఆ 200 రూపీస్ కూడా నాకు వచ్చేస్తుంది.
సేల్ అవ్వలేదు కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఏదైతే సేల్ అయ్యిందో అంటే అమౌంట్ ఆల్రెడీ రికవర్ అయి ఉంటాం, సేల్ అయిన ఐటమ్స్ మీద వచ్చే రికవరీ ఏదైతే ఉందో వాటిని ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాం. సేల్ అవ్వకుండా క్లోజింగ్ స్టాక్లో ఏవైతే ఉన్నాయో ఆ క్లోజింగ్ స్టాక్ మీద మనం ఇంకర్ అయిన కాస్ట్ని అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఎందుకు ఎక్స్పైర్డ్ ఎందుకు అన్ఎక్స్పైర్డ్ అంటాము అంటే, మీరు ఇంకర్ అయిన కాస్ట్ 500, ఇక్కడ సమరీ రాస్తా, మీరు ఇంకర్ అయిన కాస్ట్ 500, అందులో 300 రూపీస్ 200 రూపీస్ 300 రూపీస్ సేల్ చేశారు కాబట్టి రికవరీ అయిపోయింది మీకు. సో అంటే మీరు ఇంకా దీని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా దాని గురించి. బట్ దేని గురించి థింక్ చేయాలి? డెఫినెట్గా 200 రూపీస్, ఎందుకంటే ఇంకా ఇది రికవర్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే 2 కండిషన్స్. కాస్ట్ ఇంకర్ అయి ఉండాలి, కాస్ట్ ఇంకర్ అయిన దాన్ని రికవరీ కూడా చేసుకుని ఉండాలి. 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కాస్ట్ ఇంకర్ అవ్వాలి, ఇంకర్ అయిన దాన్ని రికవరీ కూడా చేసుకుని ఉండాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. కాస్ట్ ఇంకర్ అయ్యాము కానీ రికవర్ చేసుకోలేదు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్, ఇంకర్ అయి ఉంటాం యాజ్ వెల్ యాజ్ రికవర్ కూడా చేసుకుని ఉంటాం. ఎగ్జాంపుల్ COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మనం సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి? నాట్ రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్, నథింగ్ బట్ నాట్ రికవర్డ్ ఇన్ ద రిలవెంట్ పీరియడ్. ఈ పీరియడ్లో రికవర్ చేసుకోలేదు. ఎప్పుడు రికవర్ చేసుకుంటాం? నెక్స్ట్ ఇయర్లో రికవర్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ, నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నవి. క్లోజింగ్ స్టాక్లో ఉన్నది కదా మనకి ఇక్కడ 4 kgs. సో 4 kgs మీద 200 రూపీస్ అనేది అన్ఎక్స్పైర్డ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. మరి 6 kgs మీద సేల్ చేసి మనం 300 రూపీస్ రికవర్ చేసుకున్నాం కదా, దాన్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. ఫస్ట్ రాసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ రాసుకోండి ఒకసారి. ఎస్ క్లియర్, సింపుల్. మనం కాస్ట్ ఇంకర్ అయ్యి దాన్ని రికవర్ కూడా చేసుకున్నామంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ఒకవేళ రికవర్ చేసుకోలేదు, క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. క్లోజింగ్ స్టాక్లో ఉంటే దాన్ని ఇంకా రికవర్ చేసుకోవాలి కాబట్టి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, వీటి గురించి డిస్కస్ చేయాలి.
మనకు ఓవరాల్గా 3 టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మెయిన్గా. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. సో 3 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్లో. ఫ్యాక్టరీ, సింపుల్గా చెప్పాలంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే దాన్ని ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వర్క్ చేసేది ప్యూర్లీ ఫర్ ద పర్పస్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మాత్రమే కాస్ట్ ఇంకర్ అవుతాం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే దాన్ని ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీట్ చేస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ ఏ కాస్ట్ అయినా సరే ప్రోడక్ట్ కాస్ట్గానే ట్రీట్ చేస్తాం. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పీరియడ్ కాస్ట్లు అంటాం. పీరియడ్ కాస్ట్ నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి? పీరియడ్ వైజ్ ఇంకర్ అవుతుంటాం. నార్మల్గా ఇక్కడున్న కాస్ట్లన్నీ కూడా పీరియడ్ టు పీరియడ్, నథింగ్ బట్ మంత్లీ శాలరీస్ పే చేయడం, మంత్లీ రెంట్స్ పే చేయడం, అంటే పర్టికులర్ పీరియడ్ వైజ్లో పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. డే టు డే పేమెంట్స్ అనేవి ఉండవు, పీరియడ్ వైజ్లో జరుగుతూ ఉంటాయి. అఫ్కోర్స్ డే టు డే పేమెంట్ జరిగినా సరే అది పీరియడ్కే కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే కాస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంకర్డ్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్కి కాస్ట్ అనేది ఇంకర్ అవుతూ ఉంటారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మీరు ఏ కాస్ట్ ఇంకర్ అయినా సరే దాన్ని పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. సో ఖచ్చితంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ గుర్తుండాలి. ఖచ్చితంగా ఏ కంపెనీకైనా సరే ఈ 3 డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఒకసారి చూద్దాం అవి కూడా. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, నథింగ్ బట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఫ్యాక్టరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్ని ఏమంటాం మనం పర్టికులర్గా? ప్రోడక్ట్ కాస్ట్. ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ ఏమంటాం? పీరియడ్ కాస్ట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు వద్దు, ఫస్ట్ ఈ డెఫినేషన్స్ చూద్దాం, ఈ డిఫరెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం నార్మల్గా? రా మెటీరియల్, లేబర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్, ఫ్యాక్టరీ రెంట్, పవర్, ఫ్రైట్ ఇన్వర్డ్స్, సిఓజెస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్లు. వీటన్నిటిని ఏమంటాం మనము? ప్రోడక్ట్ కాస్ట్. మరి నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇందులో ఏ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్, లీగల్ అకౌంటింగ్, డిప్రిషియేషన్, ఆఫీస్ స్టాఫ్ శాలరీస్, అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్, కమిషన్స్, బ్యాడ్ డెట్స్, ఫ్రైట్ అవుట్వర్డ్స్, ఇవన్నీ కూడా ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం? పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కాస్ట్ ఇంకర్ అవుతున్నారా, ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. బికాస్ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఏ కాస్ట్ అయినా సరే ఇంకర్ అవుతాం. అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ అంతా కూడా పీరియడ్ కాస్ట్. పీరియడ్ వైజ్ పేమెంట్స్ జరుగుతుంటాయి. కానీ మీరు ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఆఫీస్ రెంట్, ఇక్కడ ఫ్యాక్టరీ రెంట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెంట్ అనేది ఎక్కడైనా సరే మంత్లీ వైజే పే చేస్తారు. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన రెంట్ కూడా మంత్ వైజే పే చేస్తారు. అలాంటప్పుడు అది పీరియడ్ వైజ్ పే చేస్తాం కాబట్టి పీరియడ్ కాస్ట్గా కన్సిడర్ చేయాలి కదా, కానీ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రెంట్ ఇంకర్ అవుతున్న పర్పస్ కూడా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మాత్రమే కాస్ట్ ఇంకర్ అవుతున్నాం. కాబట్టి ఈవెన్ దో మీరు పీరియాడికల్ పేమెంట్స్ చేసినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. అది ఇక్కడ చూడండి, ఆఫీస్ రెంట్. మీరు డెఫినెట్గా ప్రొడక్షన్ కోసం అయితే ఇంకర్ అవ్వట్లేదు ఆఫీస్ రెంట్. అది ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అయితే ఇంకర్ అవ్వట్లేదు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేబీ వర్క్ అవ్వచ్చు, బట్ డైరెక్ట్ పర్పస్ అయితే అది కాదు కదా, ఆఫీస్ రెంట్ పే చేయడం పర్పస్. సో ఇది పీరియడ్ వైజ్ పే చేస్తాం కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. బట్ ఈ ఫ్యాక్టరీ రెంట్ పీరియడ్ కాస్ట్గా పే చేసినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మెయిన్ డిఫరెన్స్ ఒకసారి ఫస్ట్ చదవండి. ఎగ్జాంపుల్ ఇప్పుడే వద్దు, ఇప్పుడే అర్థం కాదు ఎగ్జాంపుల్ మీకు. అది ఫస్ట్ ఇవి చదవండి ఎగ్జాంపుల్స్. ప్రాబ్లం ఇప్పుడే వద్దు, ప్రాబ్లమ్స్ చేద్దాం, టుమారో చేద్దాం ప్రాబ్లము.
యాజ్ ఆఫ్ నో ఇవి జస్ట్ ఇవి చదవండి ఒకసారి డెఫినేషన్ ఏవి కవర్ అవుతాయి ఎక్స్పెన్సెస్ అని. ముఖ్యంగా ఫ్యాక్టరీ రెంట్ అడ్జస్ట్మెంట్ అర్థం అవ్వాలి, ఆఫీస్ రెంట్ అడ్జస్ట్మెంట్ అర్థం అవ్వాలి. క్లియర్ ఎగ్జాంపుల్స్. సో ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి? ప్రోడక్ట్ కాస్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్. కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్, నథింగ్ బట్ మనం క్లోజింగ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవ్వచ్చు, ఓపెనింగ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవ్వచ్చు. సింపుల్గా స్టాక్ యొక్క కాస్ట్ని ఐడెంటిఫై చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని ఇంక్లూడ్ చేస్తాం అందులో, ఎందుకంటే అక్కడే కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలిసేది. సింపుల్ చెప్పాలంటే కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, వేజెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా. అంటే పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. మరి పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాకుండా మనం బయట ఇంకర్ అయ్యే కాస్ట్లు, అంటే మిగతా 2 డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్. కాస్ట్ విచ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. సో స్టాక్ని వాల్యూ చేయాలంటే నథింగ్ బట్ మన దగ్గర ఉన్న మెటీరియల్ని కావచ్చు, ఫినిష్ గుడ్స్ కావచ్చు, వాల్యూ చేయాలంటే మనం ఈ డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని కన్సిడర్ చేయము, ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ అంటే ఇదైతే కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ వస్తుంది, ఇదైతే కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ వస్తుంది. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో గైస్ ఈ ప్రాబ్లం ఇప్పుడే వద్దు, మీకు ఇప్పుడే అర్థం కాదు కూడా, జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చదవండి. కాస్ట్, పీరియడ్ కాస్ట్ అంటే ఏది, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏది. ఈరోజు జస్ట్ దీనికి సంబంధించి కాన్సెప్ట్ క్లోజ్ చేద్దాం, టుమారో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా డీల్ చేద్దాం. సో కాస్ట్ మీకు ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్, ఇప్పుడు నార్మల్గా పీరియడ్ కాస్ట్ అంటే ఏమో నేర్చుకున్నాం, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏమో నేర్చుకున్నాం, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏమో నేర్చుకున్నాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటనే నేర్చుకున్నాం. బట్ ఈ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్కి ఒక రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ని కూడా మనం టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మనము ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ నేర్చుకున్నాం, పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ నేర్చుకున్నాం, టోటల్ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ నేర్చుకున్నాం. ఈ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్కి ఉన్న రిలేషన్షిప్ని వీ నీడ్ టు ఐడెంటిఫై, ఆ రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. సో టుమారో ఆ రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఇంకోసారి చదవండి అన్ని. ఇవి మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతుంటారు అనేది తెలియాలి మీకు. ఫ్రైట్ ఇన్వార్డ్ ఎప్పుడు ఇంకర్ అవుతారు, ఫ్రైట్ అవుట్వార్డ్ ఎప్పుడు ఇంకర్ అవుతారు, ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఎక్కడ వస్తాయి, ఇవన్నీ కూడా తెలియాలి. ఏది పీరియడ్ కాస్టు, ఏది ప్రోడక్ట్ కాస్టు,
ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ 4 టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్కి రిలేషన్షిప్ ఐడెంటిఫై చేయాలి, ఒక సింపుల్ ప్రాబ్లం చేయాలి. అది చేస్తే ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్, ప్రోడక్ట్ కాస్ట్ కంప్లీటెడ్ అయిపోతుంది. ఫస్ట్ ఒకసారి డెఫినేషన్ అవి ఎగ్జాంపుల్స్ అన్నీ చదివి ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ లింకర్ అవుతాం అన్నది ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, యాజ్ ఆఫ్ నో డిస్కస్ చేసిన వాటిలో. తేజశ్రీ, సుష్మా మీరు రెస్పాండ్ అవ్వాలి అట్లీస్ట్ చాట్లో. ఓన్లీ క్లాసెస్ వింటే నాట్ యాక్సెప్టెడ్. బేసిక్స్ కాబట్టి పర్లేదు, మనం మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓన్లీ క్లాసెస్ వింటే యూజ్ ఉండదు, ముందే చెప్తున్నా. ఓన్లీ క్లాసెస్ వింటే యూజ్ అయితే ఉండదు. క్లియర్, ఏం డౌట్స్ లేవా? సో ఫస్ట్ ఒకసారి చూసుకోనండి, బాగా అనలైజ్ చేయండి. అట్ ఎనీ కాస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏది ఎక్స్పైర్డ్ ఏది అన్ఎక్స్పైర్డ్ అనేది. సేమ్ అట్ ద సేమ్ టైం ఏది పీరియడ్ ఏది ప్రోడక్ట్ ఇవి కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకసారి డిస్కస్ చేసుకున్నాను. టుమారో ఈ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్కి రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్. క్లోజ్ చేయండి, డౌట్స్ లేవు కదా? ఓకే, నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్.